ఇళ్ల లబ్ధిదారులకు ఫ్లాట్లు 9, 5, 13 ఫ్లోర్లు అపార్ట్మెంట్లు స్థలాలు లేని పేదలకు ఇక్కడే కేటాయింపులు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు పాత జిల్లా కేంద్రాల్లో స్థలాల లభ్యత ఉన్న చోట ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల కోసం షిఫ్ట్ ఇక్కడ మనకి స్టిల్ట్ 9, స్టిల్ట్ 5, G+3 అంతస్తులతో అపార్ట్మెంట్ నిర్మించాలని హౌసింగ్ శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఎకరానికి స్టిల్ట్ 9+9 అంతస్తులతో 200 నుంచి 220 ఫ్లాట్లు, స్టిల్ట్ +5 అంతస్తులతో 150 నుంచి 200, G+3 విధానంలో 120 నుంచి 150 ఫ్లాట్లు నిర్మించి ఇవ్వటానికి సిద్ధమవుతుంది. సుమారు 415 నుంచి 500 చదరపు అడుగుల మధ్యలో 2 పడకల గదుల ఇల్లు ఉండేలా ఆకృతులు అయితే రూపొందించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పరిధిలో 5 మురికివాడల్ని వాంబే ఈడబ్ల్యూఎస్ పథకాల కింద నిర్మించి శిథిలావస్థకు చేరిన మరో 12 కాలనీలకు గుర్తించారు. మేడ్చల్ జిల్లాలో 27 ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను చూశారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో ఇక్రిసాట్ వద్ద 5 ఎకరాలు, మార్క్ నగర్లో 6 ఎకరాలు, లక్డారంలో 130 ఎకరాల్లో బహుళంతస్తుల భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, ఆదిలాబాద్లో సైతం ఇదే పద్ధతిలో ఇళ్లను నిర్మించి పేదలకు అందించాలని భావిస్తుంది. స్టిల్ట్ పద్ధతిలో నిర్మించే బహుళంతస్తులో గ్రౌండ్ ఫ్లోర్లో గదులు ఉండవు. ఇక్కడ వాహనాల పార్కింగ్, వాణిజ్య సదుపాయాలు గదులు నిర్మిస్తారు. G+3 విధానంలో మాత్రం గ్రౌండ్ ఫ్లోర్లో గదులు నిర్మించి ఇస్తారు. ఇక్కడ L2 లబ్ధిదారులు కేటాయింపు. ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దాదాపు 78 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అర్హత ఉండి స్థలాలు లేని లబ్ధిదారులు దాదాపు మనకి దరఖాస్తుదారులు 2,14,000 మంది ఉన్నారనమాట. ప్రస్తుత స్థలాలు ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం 5 లక్షలు మంజూరు చేస్తుంది. ఇప్పుడు L2 అంటే స్థలాలు లేని వారికి అపార్ట్మెంట్లు కట్టి ఫ్లాట్లను కేటాయించనుంది. శిథిలావస్థకు చేరిన కాలనీలో వారికి కూడా అవకాశం ఇవ్వనుంది. బహుళ అంతస్తుల భవనాలకు ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు అనువుగా ఉన్నాయో గుర్తించి నివేదిక తయారు చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కలెక్టర్లకు సూచించిందనమాట. సో తొందరలోనే తెలంగాణలో స్థలం లేని వారికి అపార్ట్మెంట్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి అయితే ఇవ్వబోతున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్